कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహ కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి వినించవలసినది.
చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాసంకల్పాన్ని దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముని ఇరుదేవేర్లతో కలిపినటువంటి చక్కనైనటువంటి సంకల్పాన్ని మనం విన్నాం. శ్రీ వెంకటేశ మహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్తా శ్రీవేంకటాఖ్య ధరణీ భృదు ప్రత్యకాయాం యా శ్రీసుకస్య నగరే కమలాకరే భూతు. అలాంటి పరమాత్మ దివ్యమైనటువంటి దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముని యొక్క పట్టపురాణి అయినటువంటి పద్మావతి అమ్మవారు భగవతి జయ జయ పద్మావతి హే భాగవత నికర బహుతర భయంకర బహుళోద్యమ యమన శ్రీవేంకటేశ్వరుని హృదయాంకిత ఓ సౌభాగ్యవతి పద్మావతి అమ్మా మీకు ప్రణమిల్లుతున్నాము. పద్మజభవ యువతి ప్రముఖామర యువతి పరిచారక యువతి వితతి సరతి సతత విరచిత పరిచరణ చరణాంభోరుహే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీవేంకటనాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీభవ అని తెలియజేసేటటువంటి శ్రీలక్ష్మీ గద్యంలో ఉన్నటువంటి ఈ మంత్రరాజ్యాన్ని మనం వింటూ ఉంటే మనందరిలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం స్ఫురింపజేసినట్లుగా గోచరిస్తూ ఉన్నది కదా. అది అణువణువు కూడా కనకనము కూడా స్పందించేటటువంటి ఆ భక్తి పారవస్యం ఏదైతే ఉందో అది అమ్మ అనుగ్రహం వల్లనే మనకు చేకూరుతుందన్నమాట. కాబట్టి అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్యవారి అనుగ్రహం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. నిరుపమకున సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్థ్యాసక్త భక్తౌ గరక్షై నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విదజోర్భూతే ధ్రువాణీ ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ బాధనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వృతస్యామోర్ధయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వదంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య. ఓం భూ అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయజనమిట్టా జామస్యాం స్వదిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాదనం కరిష్యే
आदौ निर्विघ्नेन प्रसमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये तथा कलशाराधनं करिष्ये दानाद तप्तमानसेषु सरत्तरित्सु परिपूरितेषु अपोमृगण्डं प्रतिपादिष्ये ऋणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापश्यमाचिपतमाज्ञान्ताज्ञान्ततमाशुमा शुभतमाः पूततमा पुण्या पुण्यतमा मेध्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एतेषु तं वरुणये सहस्रं यज्ञयाः पाशा वितताः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्य ओं भू वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेयो यस्मात् वदामहे त्वा विश्वे जदात्मन्महेतो न शम्भोः वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामधीशो विबुधानामनादिः यामे सस्तान्दनिदान्तदातु पद्माकारमण्डले ओं विश्वक्षणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जिगामावाहयामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः सूत्रवत्यै नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्वरणज्ञः सुपुण्याहं करोमि कुरुष्मा स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रयतां प्रजापतिः श्याम यन्तघोराणि श्याम यन्तु पापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्याम यन्तघोराणि श्याम यन्तु पापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्याम यन्तघोराणि श्याम यन्तु पापानि श्याम यन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तु नो यतो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टर्विचक्रमे त्रयधानतदे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पस्पते इन्द्रस्य यज्ञस्य तद्विष्णो परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवीव चक्षुरा ददं तद्विप्रासो विपञ्चमो च कृमागुं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यदिद्राः स्थिरैरङ्गैः सुष्ठुवाङ्गुस्तनोभिर्विषयमधिगतं यदायुः शतमिन्न शरदोऽन्तदेवायत्राणश्चक्राचरसन्तनूना पुत्रो शोकत्र पितरो भवन्ति मानो मध्यानि निषदा यद्यन्तोः अतिथिर्झोरितरन्तरिक्षम् अतिथिर्मातास्य पिता च पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रन्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणायां स्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं पुण्याकृत्यं भवन्तो प्रवन्तो क्रमणे स्वस्ते रुद्धिं भवन्तो प्रवन्तो क्रमरुद्युता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः या भोजष्ठामजोपभ स्थानवोर्चेददातना महेरनाय चक्षुषे योवस्य वदमोरदस्तश्च पादयते अनः उषदेरव मातरः तस्मा अरङ्गमामभोजत्तक्षजाय जन्मद आपो जनगदाचनः दिविश्रेष्मान्तरिक्षेदस्मा पृथिव्याः सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदास पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदिज पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ने पवित्रमट्टसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान्ते वसवितः पवित्रेण धवेन च यः पावमानीरद्येति ऋषभिः संवृतकुम्रसो तस्मै सरस्वते गृहे क्षेरकुं दर्पिर्मदोदकं पावमानी स्वस्तयनीः सुतगायकृतश्च्युतः ऋषभिः संवृतो ऋषः
బ్రాహ్మణేషు మృతగోహితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన దహత్రధారేణ పావమాన్యః పునంతుమ ప్రాజాపత్యం పవిత్ర సదోద్యామకం జనన్మయో తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేదే సహమా పునాదో సోమస్వస్యావరణస్మీత్య యమో రాజా ప్రభినాభి పునాదుమా జాతవేద మూర్ఛయింత్యా పునాదు తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వంతి గాతుమేషితం సన్నో అస్తు ద్విపదే శంచుదుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాంతి దేవార్స్మజో మార్జయంతాం దక్షిణాయాంతి సమాజాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాంతి సుగృహాః పశవో మార్జయంతాం ఉదీచ్యాంతి శ్యాపవోషధజో వనస్పతజో మార్జయంతాం ఊర్ధ్వాయాంతి యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రజజాని హస్మాన్ స్మావేశోహనమేవోపమానః న్యూనం ప్రతిదన్నో జుజస్మా సన్నయేద్వపదే జంచుదుష్పదే అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్ సకాసుసే వయేతి నః. వరుణాయ నమః విశ్వక్షేణాయ నమః యదా శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూశాము. సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని మనందరం కూడా సభక్తిపూర్వకంగా ఆవాహన చేసిన విధానాన్ని చూశాము. విష్ణుగణాలకు ఏ విధంగా అమృతతత్వంతో కూడినటువంటి విశ్వక్షేణుల వారు గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడో, శైవగణాలకు మహాగణపతి ఏ విధంగానో విష్ణుగణాలకు ఆ విధంగా విష్ణు సాంప్రదాయంలో వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుల వారిని ఆ విధంగా ఆరాధన చేస్తామన్నమాట. అందుకనే సర్వ సైన్యాధ్యక్షులలో నిత్య సూర్యగణాలు అని కొంతమంది ఉంటారు. వారిలో ప్రముఖుడైనటువంటి విశ్వక్షేణుల వారిని మనం సభక్తిపూర్వకంగా ఆవాహన చేశాము. అంతేగాక ఇంద్రదేవుణ్ణి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయమని మనం పిలిచేటటువంటి ఆహ్వానించేటటువంటి పద్ధతిని మనం చూశాము. అదేవిధంగా పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో 24 తత్వాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాము. 24 తత్వాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని జీవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, ప్రాణం అనేటటువంటి ఒక పాత్ర ఏ విధంగా పోషించబడుతూ ఉన్నది, ఆ రకాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనిపిస్తూ ఉన్నటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతికా పాలికలు పంచభూతాత్మకమైనటువంటి పంచమృతికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా మనం వీక్షించేటటువంటి వైఖరిని మనం చూస్తూ ఉన్నాం. దేవతలందరూ కూడా ఈ యొక్క వీక్షణను ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి గంభీరవంతమైనటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. పంచమృతికా పాలికలు అంటే అవేవో బయట ఉండే పదార్థాలు కాదు, మన శరీరంలో ఉండేటటువంటి పంచభూతాలు. వాటిని ఒక్కొక్కటి ఆవహించబడి ఉంటుంది. ప్రతి దానికి కూడా, ప్రతి పదార్థానికి సృష్టిలో కనిపిస్తూ ఉన్నా కనిపించకుండా ఉండేటటువంటి ప్రతి పదార్థానికి కూడా అధిష్టాన దేవతలు కొంతమంది ఉంటారు. ఆ అధిష్టాన దేవతలకు చెందుతుంది. మనం ఒక వస్తువును కించపరిచాము అంటే ఆ వస్తువుకు సంబంధించిన అధిష్టాన దేవత స్పందిస్తాడు. మనం ఒక వస్తువును జాగ్రత్తగా పవిత్రమైనటువంటి కోణంలో చూశామంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత సంబరపడి శాంతించి మనకు ఆ వస్తువు నుంచే కొంత అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తారనమాట. కాబట్టి ఇదంతా కూడా దైవికమైనటువంటి వైదిక సమాచారము. కనుక భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి చోట ప్రతి అంశంలోనూ అణువణువున కనకనమున భగవంతుడున్నాడు అని చెప్పడానికి ఇదొక గొప్ప విధానమైనటువంటి ప్రక్రియ. అందుకని మనం ఏ వస్తువును కూడా మనం తక్కువ చూడకూడదు, ఏ వ్యక్తిని కూడా మనం తక్కువ చూడకూడదు. అందుకనే ప్రతి దాంట్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి, పరమాత్మను, ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. జ్ఞాని అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా అన్నింటినీ సమానంగా చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి సంప్రోక్షణ పద్ధతి అనేటటువంటిది ప్రతి క్షణము కూడా ఈ యొక్క
ఒక అద్వైత కోణంలో ఉన్నటువంటి పరమాత్మ అంతటా సర్వత్రా ఉన్నాడు అనేటటువంటి అంగీకార భావంలో ఉన్నటువంటి జ్ఞానికి ప్రతి వస్తువు కూడా అంతే పవిత్రమైనటువంటి వస్తువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి రెండవది ఉండదు, రెండవది సాటి రాదు ఆ యొక్క భావనకు. కాబట్టి అలాంటి భావనతో సంప్రోక్షణ పద్ధతి అనేటటువంటి మంత్రోచ్చారణతో సమంత్రపూర్వకంగా ఈ యొక్క కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం భూశేషమావాహజామి నాగరాజమావాహజామి తత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమణ్యం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః. గులోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో విమేదామశ్వినా భగస్వస్తి దేవ్యతి నర్వణః. స్వస్తి భూషాసునో దదాతున. స్వస్తి ధ్యావా పృథివేషు చేతునా. స్వస్తజే వాయురుపబ్రమామహే సోమం. స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తజే స్వస్తజ ఆదిత్యాజో ఉపమంతునః. విశ్వే దేవానో అద్యా. స్వస్తజే వైశ్వానరో వసురగ్ని. స్వస్తజే దేవావద్భ్రువస్వస్తజే. స్వస్తి నో రుద్రపార్త్వం వసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి భద్రైరేవతి. స్వస్తి నగేంద్రస్యాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృతే. స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి. స్వస్తేనంత్రాక్తమరట్టనేమిర్మహద్భూతం వాక్యసం దేవతాన. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయత. ధ్రువం శుభగం శుభం. ఇవి రేపటి నుంచి మీరేం చేస్తారంటే మీరు కూడా ఒక తబలా తీసుకోండి, ఒక సెట్. ఓ వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాకృతిని పొందినటువంటి కైంకర్యాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా, ఒకదానికంటే మరొకటి అనేటట్లుగా కైంకర్యాలు సైతం పోటీ పడుతూ ఉంటాయి ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో. స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలన్నీ కూడా ఈ యొక్క పరిమళించేటటువంటి భావాలై ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి అమృతగణాలన్నీ కూడా ఒక్కసారిగా ముకుమ్ముడిగా కూడి స్వామివారి యొక్క భక్తి ప్రవత్తులకు లోనై ఆ భక్తి ప్రవత్తులకు ప్రతిస్పందనగా స్వామివారి యొక్క లీలా విశేషాదులకు లోనై భక్తి ప్రభక్తులు స్వామివారు సభక్తిపూర్వకంగా మనం ఇచ్చేటటువంటి మనస్సు అనేటటువంటి కానుకను అదేవిధంగా అంతే జాగ్రత్తగా తీసుకొని స్వీకరించి మనకు స్వామివారు వరాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేగాక స్వామివారు మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే స్వామివారు 10 అడుగులు ముందుకు వేసి మనకు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాక అలాంటి వైఖరి ఏ ఒక్కరికో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో స్వామివారు మన వైపు చూస్తూ ఉన్నాడా లేదని మనం గ్రహించాలి. స్వామివారిని మనం చూస్తున్నామా లేదా అని కాకుండా స్వామివారు మనల్ని చూస్తున్నాడా లేదా, ఎంత స్థాయిలో చూస్తున్నాడు అనేటటువంటి విధానాన్ని మనం లెక్కలు వేసుకుంటూ ఉండాలి. ఈ ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం ఎక్కడ దాకా ఉన్నది? మహాభక్తులైనటువంటి వారి దగ్గర కూడా ఉన్నది. మనం భాగవతంలో పరిశీలించినట్లయితే నారద మహర్షుల వారికి కూడా ఈ పోటీతత్వం ఉంటుంది. నాకంటే గొప్పగా భగవంతుని నామస్మరణ చేసేవాడు ఉన్నాడా, నాకంటే గొప్పగా కీర్తించేటటువంటి వాడు ఉన్నాడా అని. తుంబురుడు సైతం నాకంటే గొప్పగా భక్తుడు ఉన్నాడా. అట్లాంటి భక్తులకు సైతం ఈ రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీతత్వం ఉండాలి. అలా పోటీతత్వం అంటే పోల్చుకోవడానికి కాదు, ఆరోగ్యకరంగా మనల్ని మనం స్వామివారికి ఇంకా దగ్గర అవుదాం అనేటటువంటి ఒక భావన, ఒక అద్వితీయమైనటువంటి కోణాన్ని మనకు పట్టిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ భార్య భర్త ఈ బంధాలన్నీ కూడా ఎలాంటి స్థాయిలో ఉంటాయి మనకంటే నిమిత్త మాత్రంగా ఉంటాయన్నమాట. కాబట్టి సర్వలీలా విశేషాదులను సమస్తము కూడా విశ్వాన్ని సైతం ఒక ఏకాకృతితో పొందగలిగినటువంటి పరమాత్మ అనేక లీలలు చూపిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అమృత హస్తానికి అనగా దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. సంకల్పము అనగా మనలో వృద్ధి చెందుతున్నటువంటి మనకు సంకల్ప మాత్రం చేత మనం సమర్థపూర్వకంగా చేయదగినటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి విధి విధానాలతో సమర్పణపూర్వకంగా చేసేటటువంటి విధానానికి కొన్ని నియమాలకు కట్టుబడి ఉండి మనం చేసేటటువంటి ప్రవర్తించేటటువంటి ఆచరణాత్మకమైనటువంటి వైదిక ఆచరణాత్మకమైనటువంటి విధి అని మనం సంకల్పము అంటారనమాట. అందుకనే సంకల్పం ఎప్పుడూ కూడా కోరికను
లేదంటే కోరిక నుంచి సంకల్పం పుడుతున్నదా, సంకల్పం నుంచి కోరిక పుడుతున్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః అని గీతాచార్యుని వాక్కు. కాబట్టి సంకల్పాలన్నీ కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి, నెరవేర్చుకోవాలి అంటే సంకల్పాన్ని మహాసంకల్పంగా, వజ్ర సంకల్పంగా, స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పణాపూర్వకంగా సమర్పించేటట్లుగా ఉండేటట్లుగా స్వామివారికి పూర్తి స్థాయిలో ఈ సంకల్పం చేరుతుందా లేదా అని మనం గ్రహించుకుంటూ ఉండాలి. స్వామివారికి పూర్తి స్థాయిలో ఈ వస్తువు చేరుతూ ఉన్నదా లేదా అని గ్రహిస్తూ ఉండాలి. స్వామివారికి నేను సమర్పించేటటువంటి ఈ పుష్పం సభక్తిపూర్వకంగా పూర్తి స్థాయిలో చేరుతూ ఉన్నదా లేదా అని మనకు మనమే ఒకసారి ఆలోచన వైఖరిని మార్చుకుంటూ స్వామివారికి దగ్గరగా వెళ్ళేటట్లుగా జీవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే స్వామివారి అనుగ్రహం నిండుగా మెండుగా మనందరి హృదయం నిండుగా ఉంటుంది. అమ్మవార్లకు ఇరుదేవేర్లకు కూడా చక్కనైనటువంటి వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కనైనటువంటి ఈ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో రాజసోపేతమైనటువంటి ఈ కైంకర్యానికి స్వామివారు ఎప్పుడూ కూడా లోక కళ్యాణకారకమైనటువంటి అంశంగా భావించి చూడమనే మనకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు, సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నిత్య నూతనోత్సాహం, కళ్యాణము అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి విధానాన్ని మనం ఎందుకు అవలంబించుకుంటూ ఉన్నాం, స్వామివారు ఎందుకు ఈ అనుగ్రహాన్ని మనందరం వీక్షించేటట్లుగా అనుగ్రహిస్తున్నారు అంటే నిత్యం కొత్తది ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి నిత్య కళ్యాణం అనేటటువంటిది నిత్యము ఉత్సాహాన్ని ఇచ్చేటట్లుగా, నిత్యము ఆ ప్రేమానురాగాలు కొత్తలో ఎట్లా ఉంటాయో అలాగే పెళ్ళైనప్పుడు మామూలు ఈ కాలం పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం భార్యాభర్తలను. కొత్తదనంలో ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ మళ్ళీ ఉంటున్నదా, సంవత్సరం తర్వాత ఉంటున్నదా, 10 సంవత్సరాల తర్వాత ఉంటున్నదా, అది ఉండే కొద్దీ పెరుగుతూ ఉన్నదా అని మనం గ్రహించాలి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ సఖ్యత, అనుబంధం, ఆత్మీయత, ఆ ప్రేమానురాగాలు ఉండే కొద్దీ పెరుగుతూ ఉండాలి. పెళ్లినాటి రోజు ఏ విధమైనటువంటి స్థాయిలో ఉంటాయో అంతకు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి అన్నట్లుగా ఉండాలి. కానీ ఇంకా తరగకూడదు, తరిగిపోకూడదు, చెరిగిపోకూడదు. భార్యాభర్తల మధ్య బంధం అంత స్థాయిలో కమనీయమైనటువంటి రమణీయమైనటువంటి శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో ఇరుదేవేరులతో కూడినటువంటి అయ్యవారికి ఏ విధమైనటువంటి సఖ్యత ఉన్నదో, ప్రేమానురాగాల బంధం ఉన్నదో అది అందరికీ కూడా లోక కళ్యాణకారకమైనటువంటి అంశంగా, ప్రధానమైనటువంటి అంశంగా మనందరం కూడా భావించాలి. అంతేగాని కళ్యాణ మహోత్సవాన్ని నేను 20 సార్లు చూశాను, 30 సార్లు చూశాను స్వామివారి కళ్యాణోత్సవం అనుకుంటే కాదు. అది మన నిజ జీవితంలో అన్వయించుకోవాలి. అంతటి ఆది దంపతులైనటువంటి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. వారి ప్రేమ, వారిద్దరి మధ్య, వారి ముగ్గురు మధ్య ఉండే ప్రేమ నాలో కూడా ఉన్నదా అనేటటువంటి విధానాన్ని మనం అవలంబించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. शुद्धैर्वा वृद्धांसं शुद्ध आशीर्वा मक्तु इंद्रशुद्धान आदि शुद्ध शुद्धाभिरोधमिः मयि देवान् द्रवणमाय जन्ता मय्यासेनस्तु मयि देवहूतिः दैव्याहोदारान्तपूर्वेनिष्टास्याम तनुवान् सुमेराः उत्तर्यमानमस्यामेत्यमात्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु पृथ्वी तन्नो शादा पृथ्वी तोकशादा पोतह्यतनेन सौम्या कृणुद्वगं रचना होतुविपुंसते तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो जो न प्रचोदयात् स्थण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष स्थण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो जो न प्रचोदयात् जातवेदो अग्निं गृहीत्वा जातवेदो भुवनस्य रेदो हिन्दबग्निनिश्यते अग्निमस्वस्तादिते हव्यकं समीगर्भाजनयन्योमजोपूः वृतप्रदेको वृतजोनिरग्ने वृतसमिज्ञो वृतमस्यान्नं वृतब्रह्मस्मात् वृतं ब्रह्मन् सरजायक्षदेवान् आयुर्दाग्ने हविषाजुषाण वृतप्रदेको वृतजोनिरेदे कृतं वेत्वं मदजारगव्यं विदेव पुत्रमविरक्तदात्मं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो जो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विधीमतस्सुरुचोभेन आवह समुद्यया उपमास्य विट्ट सुतस्तजोनिमततश्च विमः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि ब्रह्माणमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो देनकं सोमोर्दन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सुपेयं पतुश्रवणं यो ददातु तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः
पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तकत्वन्नागत्सपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तकत्वन्नागत्सपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञजेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोसि दक्षिणतो विष्णोस्तोपोसि उत्तरतो विष्णोस्तोपोसि प्राच्यां विष्णोस्तोपोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेश्यमजमानवाचं यच्च सोम प्रणेश्यमजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयत्वन्नागत्सपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणागं सप्रदां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ॐ प्रणय गोपो जनत्कु समो जनत्कु सव्यशन्तान् दिशः पात्राणि देव यज्जायि सव्यशन्तान् दिशः पात्राणि देव यज्जायि दक्षिणपणदौ ब्राह्मेण तीर्थेन दक्षिणपणदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि पितृमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरिज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिजुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्याकुष्टनिर्वपामि प्रजापतिजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि वरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतिजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्याकुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासरिज्ञाजुष्टनिर्वपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चुरन्त प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतुणमसि वा ऋणमसि अन्तरितकं रक्ष अन्तरित आराधयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा आराधयः चिक्पति स्वापणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापणात् तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः वज्राप्वे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ब्रह्मन् सोत्तमादास्वा आदस्वा समेतजस्वाहा आकार मुहूर्तस् मुहूर्तोस्तु परिणीं स्पृष्ट्वा वायुव्यादाग्ने अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासरिज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चरं जायत्वा भूयित्वा याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासामीः
ప్రాణానాయామస్యాం సుపతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగోపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల విపర్యాసే క్రమ విపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవం హోష్ణే అతిథేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుమ ఓం మతో దేవావందనో ఇదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానత దేవతం సమో నమస్య భాగం శ్రే స్వాహ త్రీణి పదాం చక్రమే విష్ణుర్గోపాదాబ్జ తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పుష్కదగతో వ్రతాన్ని పుష్పసే ఇంద్రసగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పుష్కంది శౌర్య దివేవ దక్షిణాదిదగ్గు స్వాహ తద్విప్రాసో పంచభోజ కృవాగం సస్యమిందదే విష్ణోర్గత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వాహ అతిథేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసామీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
చేసుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహోదవ్యక్తాఖ్య సప్త వృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రపదిట్టిదానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాముదో భాగే మహానాలాజమానస్య ఫణిరాజ చచేటస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సుందుమతే గంధవత్తలకావతే యశోవతే త్వట్టదేవపురే విరాజతే ఇంద్రాగ్నియమనిరుతు వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలగితే లవణేక్షురాసర్భిర్దతిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూ ప్లక్ష కుచక్రౌంచ శాకశాల్మణి పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయముదృక్షదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుష హరీలావత భద్రాస్వకేతమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవృషాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాజా పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు పరార్థయజ్జీవనో బ్రహ్మణోద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమీహని ద్వితీయాజామే ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురతక్షయార్థం తతపూర్వేషాం తథాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీభాగలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణాళేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ
అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసౌ జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్యోనోప్నవాన ఔర్వేంద్ర పంచారుషేణ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణ సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మక మూల ప్రకృతి రూప పుత్ర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్య భావత్సారనేత్రపత్రయారుషేణ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతే రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయా ఇమాం భూదేవీ నామ్ని కన్యా వృణీమహే వృణీత్వం ధాస్యామి కన్యా కనక సంపన్న కనకాభరణైర్యుతాం దాస్యామృష్టవేదభ్యం బ్రహ్మలోకజకేషయేత్ కన్యాత్ ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయత్స్యామి ధర్మకామార్థసిద్ధయేత్ పుష్పంబరా సర్వభూత సాక్షిణ్యత్ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ప్రవర అనగా ఆ విధానాన్ని మనం గమనించినట్లయితే త్రయార్షయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య అనేటటువంటి గంభీరమైనటువంటి ఆ సూత్రాన్ని మనం పట్టుకున్నట్లయితే స్వామివారంతటి వారే ఆ గోత్ర సూత్రాలను అనుసరిస్తూ ఈ యొక్క చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే వైదిక విధానం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అంతేగాక ఈ వైదిక విధానంలో ఉన్నటువంటి ఆ పద్ధతిని వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తూ చక్కనైనటువంటి అలనాడు అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా ఏ విధంగా అది ఆ విధంగా కొనసాగుతూ వస్తున్నదో ఆ వంశపారంపర్యం చేతనే మనం కూడా ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక వారి చేతుల మీదుగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ విధానాన్ని మనం గౌరవించుకుంటే చక్కనైనటువంటి ఆ మర్యాదలు ఆ పరంపరను ఏ విధంగా గౌరవించాలో మూలాలను ఏ విధంగా మనం గౌరవిస్తామో సనాతన ధర్మంలో ఆ మూలాల జోలికి వెళితే ఎట్లాంటి విషయానికైనా ఎట్లాంటి సమస్యకైనా అక్కడ మనకు పరిష్కారం దొరుకుతుందో అదే వేదము. కాబట్టి గీతలో కూడా శాస్త్ర విషయములను ఎవరు అనుసరించక ఇచ్ఛామార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధిని అంజజాలడు పరమపదమును పొందజాలడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి వైఖరిని అనుసరిస్తే అవలంబిస్తే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం కూడా మనలో మెండుగా కుదురుతుంది. కనుక అలాంటి త్రయార్షయ అని చెబుతూ భారద్వాజ గోత్రోద్భవస్య అని చెబుతూ ఆదినారాయణ పుత్రస్య అని చెబుతూ ఈ యొక్క వైకుంఠ నాయకస్య అని చెబుతూ స్వామివారి యొక్క ఉండేటటువంటి ఆ తీరును స్వామివారు ఎక్కడుంటారు అంటే వైకుంఠంలో ఉంటాడా లేకపోతే వెంకటాచలంలో ఉంటాడా అని అంటే అలా కాదు. ఎక్కడైతే కలియుగంలో నామస్మరణ జరుగుతూ ఉన్నదో పరమాత్ముని గురించి తప్పించిపోతూ ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎలా కలుగుతుంది అంటే మన హృదయంలో నామస్మరణ చేసేటటువంటి ఆ హృదయానికి ఎప్పుడూ కూడా పరమాత్మ అంటి పెట్టుకుని ఉంటాడు. కాబట్టి నిరంతరం కూడా భగవంతుని మర్చిపోకుండా అనుక్షణము కూడా పరమాత్మను ఎలా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో సైతం భగవంతుని ఎప్పుడు కూడా అనన్యా చింతయంతో మాం యోజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం అన్నట్లుగా నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుణ్ణి మర్చిపోకుండా హృదయస్థానమందు నిలుపుకొని పరమాత్మను పరమ ప్రీతితో భక్తితో విశ్వాసంతో ఉచ్చరిస్తే ఆ నామాన్ని అప్పుడు దివ్య పురుషుడైనటువంటి పరమాత్మ మన హృదయంలో ఉంటూ మనకు స్పందిస్తూ ఉంటాడు. అలాంటిది పరమాత్మ యొక్క దయ. ఆ దయకు అందరం కూడా అనుగ్రహ పాత్రన
పొంది ఉండాలి, యోగ్యత పొంది ఉండాలి, అర్హతను పొంది ఉండాలి. మనం పరమాత్మ మనల్ని చూస్తున్నాడా లేదా అనేటటువంటి విధానంతో ప్రతి కర్మ చేస్తూ ఉండాలి. మనం పరమాత్మని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ పరమాత్మ మన వైపు కూడా అంతే విశేషవంతమైనటువంటి అనుగ్రహ భావనతో చూస్తాడనమాట. కాబట్టి పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందాలన్నా కూడా ఒక శక్తి అవసరం, ఆ శక్తిని నిలుపుకోవాలన్నా మరొక శక్తి అవసరం. కాబట్టి పరమాత్మ అనేటటువంటి ఒక గొప్ప అంశమే సృష్టి అంతా ఉన్నది. కాబట్టి పరమాత్మ చేత స్పర్శకు లోను కానటువంటి పదార్థం ఈ సృష్టిలోనే లేదని మనం ఎప్పుడైతే స్ఫురణకు వస్తామో అప్పుడు అది పూర్తి స్థాయి జ్ఞానం అవుతుంది. అలాంటి జ్ఞానాగ్ని చేత సమస్త కర్మలను దహించుకొనుము అర్జున అని గీతాచార్యుడు పదే పదే చెబుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానము అనేటటువంటివి గొప్ప పదార్థాన్ని మనం స్వీకరించాలి. ఏదైతే తెలుసుకుంటామో అదే మనం అవుతామో ఆ స్థితికి మనం చేరుకున్నట్లయితే రెండవ వస్తువు అనేటువంటిదే ఉండదు. కాబట్టి భక్తునికి భగవంతునికి మధ్య సంబంధం ఏంటంటే భక్తి విశ్వాసం అనేటటువంటి ఆ సంబంధమే. భక్తి విశ్వాసం ఎంత స్థాయిలో ఉంటాయో మధ్య దూరం కొలవాలంటే భక్తి విశ్వాసం అనేటటువంటి వాటితోనే కొలవాల్సి ఉంటుంది. కాబట్టి అలనాటి ప్రహ్లాదుని భక్తి ఈనాడు లేకనే ఆనాటి నరసింహమూర్తి ఈనాడు మనకు అనుగ్రహం దొరకలేదు. ఆనాటి కుచేల భక్తి ఈనాడు లేకనే ఆనాటి శ్రీకృష్ణుని అనుగ్రహం ఈనాడు మనకు అందలేదు. ఆనాటి హనుమంతుని భక్తి ఈనాడు లేకనే ఆనాటి రామచంద్రుని అనుగ్రహం ఈనాడు మనకు దొరకలేదు. కాబట్టి మనకు కూడా ఆనాటి ఆదర్శాలను అంటిపెట్టుకునే ఈనాడు కూడా మనం ఆ భాగవతోత్తములైనటువంటి ఆ లక్షణాలను మనం కలిగి ఉండి భక్తి విశ్వాసంతో భగవంతుని సేవిస్తే, భజిస్తే, పూజిస్తే, అర్చిస్తే స్వామివారు ఎంతో దయకు మూలకారణమైనటువంటి వాడై మనకు ఆ దయను కుమ్మరిస్తూ ఉంటాడు, అనుగ్రహ భాసనం చేస్తూ ఉంటాడు. మనం దోసిళ్ళు పట్టి జాగ్రత్తగా ఆ అనుగ్రహాన్ని యోగ్యతాపూర్వకమైనటువంటి విధంగా మనం ఉండి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అది భక్తిలో ఉన్నటువంటి పరమ తారాస్థాయి భావన. అదిగో దర్శిస్తూ ఉన్నాం, మాంగళ్యధారణ సుముహూర్తాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో దర్శించండి, అతి పవిత్రమైనటువంటి మంగళ సూత్రం, శుభకరమైనటువంటి సూత్రం మనం దర్శిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మంత్రజో వేద అన్వసృజ్యంత కాణహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత కాణహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వంజీవ శరదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభగుం శుభ. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి
उपासनाख्यो लाजहोमं कृष्णे अदितेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविद प्रसुभा हिमालयाचारमित्यभिकार्य इमां लाजानावपामि समृद्धिकरणाद्मम युभ्यञ्च संवदनात् तदग्निरुणमन्यता यन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घाजुरस्त्वमेव दरेदन्ता ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्निरुणमन्यता यन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्त्वमेव दरेदन्ता ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्निरुणमन्यता येन्नातृपप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्त्वमेव दरेदन्ता ज्ञातजो मम स्वाहा ओं भूस्वाहा ओं भवत्स्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा दिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानां जामस्यां त्वदरु श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माहुपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादविष्णुं होष्ये दिदेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुभा ओं मदो देवावन्दनो यदो विट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रयधानतदेवदं समूढमस्कभागं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विट्टर्गोपादाब्जः ततो दर्वाणि दारयन् स्वाहा विष्णोकर्माणपस्कतगदो वृदानपस्पदे इन्द्रजसका स्वाहा तद्विष्णो परमं पदकं तदा विष्कन्तशौरयः दिवे वदक्षरादग्गुस्वाहा तद्विप्रासो पञ्चमो जाग्वागं तस्कमिन्ददे विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानां यामस्यां स्मृततो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो उपरिट्टादन्तो होमं कृष्णे दितेन मन्यस्मा अणमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यदस्सक्रमणोत्तरेरजं विद्वान्यो महाकरम् अग्निश्चट्वटकुट् विद्वान्तर्वग्गुसुगतं करोतु स्वाहा अग्नये चटुकृतावतेनां कामानाकुञ्चमते स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा इन्द्राय स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये चटुकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मापो दक्षिणस्तत्पुनरागा जातवेदाविचरणे स्वाहा पुनरग्निश्चक्षुरजात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे श्वमायमाञ्चक्रादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसणनिष्टेभ्य स्वाहा बेश्रुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोषि दिशेमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य देहि मृत्योर्मोभाय स्वाहा सोमस्य देहि चित्तमेवाय स्वाहा वाजोर्देमहि प्राणान्मेवाय स्वाहा ब्रह्मणो देमहि बुद्धिमेवाय स्वाहा सप्तदयज्ञे समिद सप्तजिह्वा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रात् तदात्माय तदप्तयोनिरात्मन स्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधवस्त्रस्यैव जीर्णः स्वाहा ऋतदान विद्वानट्टु भृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निश्चुप्यदो वेदश्चुप्यदो ज्योतिश्चुप्यदो पृथिवीश्चुप्यदो ब्रह्माद्याश्चुप्यन्तान् अदितेन्वमग्गुस्तान् सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासाभिः आवाह्य देवताभ्यो नमः यदा सुखमदां प्रवेशां क्षुमनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमसि पवित्रं मे भोजा स्वाहा सर्वमसि सर्वं मे भोजा स्वाहा अक्षतमहित्ये जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायां उदराजां उदीचां ऊर्ध्वाजां मदराजामार्चयन्त पश्चिमतः परिधिमपनया
सर्वान् प्रजमोह्य कृतिं विसृज्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति ध्योते आप्यायन्तामा बपोषदजोमरुतां श्रुतस्वदतो नो वृट्टमेर यस्माः शुध्यन्तान्ते वसदनकुं शुध्यन्तान्ते वसदनं भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्भारतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपस्यत्रयाजुष तद्धेवानां त्रयाजुषं तन्मे अस्तत्रयाजुष दीर्घायुत्वाज बलाज सताज स्वतन्त्रवर्चक्षेत्रजाजुष आभोजट्टामजोपवस्तानवोष्णेतदातना महेरनाजचक्षुषे यो वस्य वदमोरदस्तस्य वादगते अनः उषदेरेव मातरः तस्मारङ्गमावभोजस्य क्षजायुजन्वद आपो जनगदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतं मयादेव परिपूर्णस्वतस्तु वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माञ्चमानि वै तानि शेषाणि शेषेण श्रीकृष्णान् स्मरणं वदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पादर्घं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखदास्तानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि आद्योपहारं समर्पयामि तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాం. లాజలు అనగా పేలాలు. అది వరుని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వధువు చేసేటటువంటి ఆయుష్ కోసం, వృద్ధి కోసం, ఆనందం కోసం, ఆయుష్ కోసం చేసేటటువంటి ఒక గొప్ప యోగం, యోగపూరితమైనటువంటి హోమం. కాబట్టి అలాంటి హోమాన్ని మనం దర్శించాము. అంటే వధువు తరపున కూడా చేసేటటువంటి కొన్ని హోమాలు ఉంటాయి. వాటిల్లో లాజహోమం ఒకటి. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాల కర్మల యందు అలర చంచలమైన ఆత్మలందుండ అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన గుర్తు చేసుకుంటే, పరమాత్మ జీవులందరిలో కూడా ఏ విధంగా చెలిస్తూ సంచారం చేస్తూ ఉంటాడో పరమాత్మ, ఆ విధంగా నారికేల జలం అంత శుద్ధీకరణగా ఉన్నటువంటి నారికేల జలంలో ఎలాంటి అపవిత్రత చేకూరకుండా ఉంటుందో అంతటి పవిత్రత అలాగే ఉంటూ పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందుతూ, జీవుడు అనేటటువంటి వాడు అనేక రకాల శరీరాలను మారుస్తూ ఉన్నప్పటికీ కూడా పరమాత్మ తత్వాన్ని అందరూ కూడా అంత శుద్ధీకరణగా, అందరూ కూడా యోగ్యతాపూర్వమైనటువంటి ఆ యొక్క భాషను మనం సమకూర్చుకోవాలి. అనుగ్రహ భాషనానికి పాత్రులు అవ్వాలి మనందరం కూడా. ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. అయ్యవారు స్వహస్తాల మీదుగా శ్రీదేవి అమ్మవారికి మాలను ధరింపజేసి, ఇప్పుడు అమ్మవారి కంఠసీమకు అలంకరింపబడినటువంటి ఆ మాలను తీసి ఇప్పుడు స్వామివారి కంఠసీమకు అలంకరింపజేశారు. అదేవిధంగా అయ్యవారు ఆ మాలను స్వయంగా తన అనుగ్రహ భాసనం చేత స్వహస్తాలతో ఇప్పుడు భూరమనికి సమర్పిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఇద్దరూ కూడా స్వామివారి యొక్క హృదయస్థానాన్ని ఏ విధంగా అధిష్ఠించారో ఆ చక్కనైనటువంటి వైనాన్ని మనం స్ఫురింపజేసుకుంటూ ఈ అత్యద్భుతమైనటువంటి కైంకర్యాలలో లాజహోమాన్ని పూర్తిగా
సందర్శనం చేసిన తర్వాత ఈ యొక్క వారుణమాయనం అనేటువంటి ప్రక్రియ చూసిన తర్వాత ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు మనం మన పద్ధతిలో దండలు మార్చుకోవడం అంటూ ఉంటాం కదా, అలాంటి వైఖరిని మనం ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మార్గాన్ని పెంపొందించుకునే విధంగా మనం బంధానికి ఇంత అమూల్యమైనటువంటి వేద సంస్కరణ పద్ధతి అనేది ఒకటి ఉన్నది అనేటటువంటి విధానాన్ని లోకానికి పట్టి చూపిస్తూ పరమాత్మ ఈ విధమైనటువంటి వైఖానస ఆగమోక్త రీతి కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో దర్శిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకుంటూ ఉన్నటువంటి ఈనాటి భక్తాదులందరూ కూడా ఎంతగానో పవిత్రులై పరమోత్సాహంతో స్వామివారి యొక్క భక్తి ప్రవత్తులతో స్వామివారి యొక్క లీలా విశేషంతో భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో ఈ వాతావరణం అంతా కూడా తడిసిపోయిందని చెప్పడానికి వీలుగా ఉన్నది. కాబట్టి పరమాత్మ అనుగ్రహంతో తడిసిపోతున్నటువంటి మనందరి భక్త హృదయాలందరి కూడా ఇప్పుడు పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా ఈ యొక్క అక్షతారోహణ అనేటటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. గోవింద హరి గోవింద గోవింద